నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆరో రోజు కొనసాగిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రజా పాదయాత్ర. జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ సమక్షంలో జనసేనలో చేరిన పట్టణానికి చెందిన పలువురు వైసీపీ నేతలు. దేవుడు బిడ్డగా చెప్పుకునే జగన్ కి చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందని ప్రజలు భావిస్తున్నారని మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. నియోజకవర్గంలో ఆలపాటి చేపట్టిన ప్రజా పాదయాత్ర 6వ రోజు కాజీపేట గ్రామం నుండి ప్రారంభించి ఆఫ్పేట జాకిర్ హుస్సేన్ నగర్ వద్ద ముగిసింది. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ప్రపంచ చరిత్రలో పరదాల చాటున బతుకుతున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్ అని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ అసమర్థత, అనాలోచిత అవినీతి వల్ల రాష్ట్రం సర్వనాశనం అయిందని ఆరోపించారు. రాష్ట్రంలోని రైతులు, కౌలు రైతులు ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. రాజశేఖర్ రెడ్డి మృతి కారణంగా కొంతమంది చనిపోయారని అభూత కల్పన చేసి ప్రజలను పరామర్శించావు. మరి ఇప్పుడు నీ పాలనలో రైతులు చనిపోతే ఒక్క రైతునన్నా పరామర్శించావా? కపట సూత్రధారి జగన్ అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా కోడి పందాలు, అక్రమ మద్యం, గంజాయి, పేకాట, ఇసుక మాఫియా, మట్టి మాఫియాతో అరాచక శక్తులు రాజ్యమేలుతున్నాయన్నారు. ప్రజలను మోసం చేసే విధంగా జగన్ పాలన సాగుతుందని తెలిపారు. జగన్ వద్దు అని ప్రజలు ఎప్పుడో నిర్ణయించుకున్నారని ఆలపాటి తెలిపారు. జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే కుటుంబాలను కూడా చీల్చి చెండాడతారని సొంత తల్లి చెల్లి దానికి నిదర్శనమని అన్నారు. రాబోయే రోజుల్లో తెనాలిలో సైకిల్ గెలవబోతుందని ఆలపాటి చెప్పారు. పండుగ సందర్భంగా పాదయాత్ర తాత్కాలిక విరామం ఇవ్వడం జరిగిందని 18వ తేదీ నుండి నందివెలుగులో ప్రారంభం అవుతుందని ఆలపాటి తెలిపారు. పిల్లలు కానీ మగ పిల్లలు కానీ చదువుకునే పిల్లలు ఎంతమంది పిల్లలు ఉంటే ఇద్దరు ముగ్గురు ఒక్కొక్కరికి 15,000. 18 ఏళ్ళు నిండిన ఏ వ్యక్తి అయినా సరే, ఇది ఆడపిల్లలు 18 ఏళ్ళు నిండితే చాలు మీ ఇంటికి సంవత్సరానికి 18,000 వస్తుంది, నెలకి 1,500. చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు రాకుండా ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, యువకులు కానీ యువతులు కానీ, వాళ్ళకి నెలకి 3,000 వస్తుంది. కౌలు ఎవరన్నా చేసుకున్న వాళ్ళకి కౌలుకి సంవత్సరానికి 20,000 వస్తుంది. ఇది నేను చెప్పగలిగింది. లోపలి అప్పు చేస్తాం అంటే ఎందుకు అప్పు చేస్తాము అంటే అభివృద్ధి కోసం అప్పు చేస్తాం, తినడానికి చేయం. అంటే ఇవాళ ఎవరికి నష్టం చేస్తున్నారంటే మనకి నష్టం చేస్తున్నాం. దాదాపు 8వ తారీఖు నుంచి ప్రారంభమైనటువంటి ఈ ప్రజాయాత్రలో హాఫ్ ప్యాడ్తో రేపు పండగ దినాలు కాబట్టి ఆపటం జరిగింది. మరలా 18వ తారీఖు నుంచి నందివెలుగులో ఈ ప్రజాయాత్ర ప్రారంభమవుతుంది. సంగంజాలమూడి, చావారుపాలెం, అంగలగుతురు, అదేవిధంగా కోపెల్ల, గుడివాడ, కటివరం, ఎరికలపూడి, మరి అదేవిధంగా ఆప్పేట, కొలకలూరు, ఈ గ్రామాలన్నీ కూడా పర్యటిస్తే ఈ గ్రామాల్లో బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, మైనార్టీలకు కానీ సంక్షేమం అనే ముసుగులో కూడా మోసం చేసినటువంటి ప్రభుత్వం ఈనాటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అందుకనే చాలా స్పష్టంగా తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు నాయకత్వం, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఉమ్మడి మేనిఫెస్టోని ప్రకటించడం జరిగింది. మరి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వ్యవసాయ రంగం మీద ఆధారపడినటువంటి శ్రామికులైనటువంటి కౌలుదారులు కానీ, అదేవిధంగా రైతులు కానీ, వాళ్ళని గుర్తించి సంవత్సరానికి 20,000 ఇచ్చే కార్యక్రమాన్ని, ఏ విద్య కోసం అయితే అందరికీ విద్య అందాలని గతంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రయత్నం, ఆ ప్రయత్నంలో ఉన్న భాగంగానే చిన్న చిన్న ప్రాంతాల్లో కూడా స్కూల్స్ని ఏర్పరిస్తే ఆ విద్యా విధానాన్ని పూర్తిగా నాశనం చేసి ఈనాడు
చిన్నారులు చదువుకోకుండా దాదాపు ఈ రాష్ట్రంలో 6.5 లక్షల మంది విద్య అందుకోలేనటువంటి పరిస్థితుల్లో స్కూల్ డ్రాప్అవుట్స్ ఉన్నాయంటే వీళ్ళ యొక్క విద్యా విధానం ఏ రకంగా ఉందో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ రోజున రైతు ఆత్మహత్య చేసుకుంటే పరామర్శించినటువంటి సందర్భం కానీ, ప్రభుత్వం కానీ, పాలకులు కానీ, లేకపోతే ముఖ్యమంత్రి కానీ వాళ్ళ నాయన చనిపోయినప్పుడు గుండాగిపోయి చనిపోయారని చెప్పి ఆ రోజున భ్రమ కల్పించి ఆ గుండాగిపోయిన వాళ్ళకి పరామర్శ చేయడానికి వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రం ఒక్కరిని కూడా పరామర్శించినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. ప్రతి జనవరికి కూడా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తా అన్నటువంటి నువ్వు ఏ ఒక్క జనవరికైనా జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఎవరైతే చదువుకున్న విద్యార్థులు ఉన్నారో, వాళ్ళు నిరుద్యోగులుగా ఉన్నారో వాళ్ళందరికీ ఎక్కడైనా ఉద్యోగ అవకాశాలు కల్పించావా? ఈ జగన్మోహన్ రెడ్డి వస్తే గంజాయి, ఈ జగన్మోహన్ రెడ్డి వస్తే పేకాట, ఈ జగన్మోహన్ రెడ్డి వస్తే మద్యం, ఈ జగన్మోహన్ రెడ్డి వస్తే గూండాయిజం, ఈ జగన్మోహన్ రెడ్డి వస్తే హత్యలు, ఈ జగన్మోహన్ రెడ్డి వస్తే కుటుంబాలను కూడా చీల్చి చెండాడతాడని చెప్పి, ఎందుకంటే తల్లిని బయటకు పంపించాడు, చెల్లిని బయటకు పంపించాడు, స్వయంగా బాబాయే హత్యకు గురైతే ఆ హత్య చేసినటువంటి వ్యక్తుల్ని కాపాడటానికి ప్రయత్నించే పరిస్థితి ఈ రోజున ప్రజలు గమనించారని చెప్పి మీకు మనవి చేసుకుంటూ, మరలా 18వ తారీఖు ఈ ప్రజాయాత్ర ప్రారంభమైంది నంది వెలుగు నుంచి అని చెప్పి ఈ సందర్భంగా మీకు సెలవు చేసుకుంటూ, సంక్రాంతి సందర్భంగా 14వ తేదీ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించనున్నారు. జనసేన పార్టీ వీర మహిళల ఆధ్వర్యంలో 14వ తేదీ తెనాలి నియోజకవర్గంలోని తెనాలి పట్టణం మరియు కొలకలూరు, నందివెలుగు, అత్తోట, తూములూరు గ్రామాలలో ఈ ముగ్గుల పోటీలను నిర్వహిస్తున్నట్లు శనివారం జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. మహిళలు ఈ పోటీలలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏమిటా, అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరూ వచ్చి ముగ్గుల పోటీలో పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాం. మన తెనాలి పిఎస్సి చైర్మన్ నాదెళ్ల మనోహర్ గారి సమక్షంలో పుట్టా రాఘవయ్య గారు రైస్ మిల్లులో రేపు ఉదయం 11 గంటలకు ఈ ప్రోగ్రాం జరుగును. కావున మహిళలందరూ రావాల్సిందిగా కోరుచున్నాం. పిఎస్సి చైర్మన్ నాదెళ్ల మనోహర్ గారి ఆధ్వర్యంలో రేపు బహుమతులు గలవు. ముగ్గుల పోటీ వాళ్ళకి ఫస్ట్ బహుమతి వచ్చి 5,000 రూపాయలు, రెండో బహుమతి 3,000, మూడో బహుమతి 2,000 రూపాయలు బహుమతులు. మన ఊరు మన ఆట అనే ప్రోగ్రాము పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మన తెనాలిలో పుట్టా రాఘవయ్య గారి రైస్ మిల్లు వద్ద రేపు 14వ తారీఖున మధ్యాహ్నం నుంచి మొదలవుతుందండి. దీన్ని మనోహర్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. అందరూ పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, సాంప్రదాయాలకు అతీతంగా అందరూ ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. ఏ పొలిటికల్ పార్టీకి సంబంధించింది కాదండి, ఇది అందరికీ సంబంధించింది. సో అందరూ పార్టిసిపేట్ చేసి యూనిటీ విత్ ఇట్స్ డైవర్సిటీ అనేది ప్రూవ్ చేద్దాము. వీర మహిళలకి పెద్దపీఠం వేసినందుకు మనమందరం పార్టిసిపేట్ చేసి ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేద్దాం. మన తెనాలిలోనే కాకుండా కొలకలూరులోను, నందివెలుగులోను, అత్తోట్లో కూడా ఈ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయండి. ఇటీవల హఠాత్ మరణం చెందిన మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టీడీపీ సీనియర్ నాయకులు గడవత్తి సుబ్బయ్య కుటుంబాన్ని ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ పరామర్శించారు. ఈ సందర్భంగా సుబ్బయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. గడవత్తి సుబ్బయ్య కుటుంబంతో తనకు ప్రత్యేకమైన అనుబంధం ఉందని, ఆయన మరణం వ్యక్తిగతంగా తనను ఎంతో కలిసివేసిందని ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ వెంట ఉన్నారు. గడవత్తి సుబ్బయ్య గారి మరణం ఎంతో బాధేస్తూ ఉంది. ఎందుకంటే మా కుటుంబం సుబ్బయ్య గారి వాళ్ళ నాన్న, అలాగే మా తండ్రి స్వర్గీయ అన్నా సత్యనారాయణ గారు, ఆ తర్వాత రెండో తరమైన సుబ్బయ్య గారు కానీ, అలాగే నేను కానీ ఎక్కడా కూడా సంబంధాలు చెడకుండా రాజకీయాల్లో కానీ, వ్యక్తిగతంగా కుటుంబ సంబంధం కానీ ఎంతో సంబంధం కలిగిన వ్యక్తిని. అలాంటిది సడన్గా సుబ్బయ్య గారికి హఠాత్ మరణం సంభవించిందనగానే ఎంతో బాధపడ్డాను. నేను చండీ యాగంలో ఉండటం వల్ల నాకెంతో సంబంధ బాంధవ్యాలున్న ఆ కుటుంబ సభ్యుల్ని, అలాగే చివరి కార్యక్రమాల్లో పాల్గొనలేకపోవటం జరిగింది. అందుకే ఈరోజు
ఆ కుటుంబాన్ని అంటే నేను ఒక శాసనసభ్యుడిగా కాకుండా సుబ్బయ్య మేము కలిసిన జర్నీ కానీ రాజకీయాల్లో అవచ్చు, వ్యక్తిగతంగా అవచ్చు, మాకున్న సంబంధాలు ప్లస్ నన్ను అభిమానించే వ్యక్తిగా, నన్ను అభిమానించే నాతో కలిసిన ప్రయాణం చేసిన కుటుంబంగా ఆ కుటుంబాన్ని అలాగే ఆ పిల్లల్ని, వాళ్ళ కూతురు కానీ, అలాగే వాళ్ళ తమ్ముడు కానీ, అలాగే సుబ్బయ్య గారి భార్య నిజంగా పాపం వాళ్ళు ఎంతో బాధపడుతూ ఉన్నారు. ఏమైనా సుబ్బయ్య ఆత్మశాంతి జరగాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడు. తెనాలి పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ముగ్గుల పోటీలు నిర్వహించారు. కొత్తపేటలోని రామకృష్ణ కవి కళాక్షేత్రం నందు నిర్వహించిన ఈ పోటీలలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని అందమైన రంగువల్లులను తీర్చిదిద్దారు. ఈ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా మార్జెటి శారద, కొండవీటి పద్మావతిలు వ్యవహరించారు. పోటీలలో గెలుపొందిన విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు కన్సలేషన్ బహుమతులను నిర్వాహకులు అందజేశారు. కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు అచ్యుత సాంబశివరావు, ప్రధాన కార్యదర్శి భాస్కర్ని ప్రసాద్, కోశాధికారి ఎంఎస్ఆర్ గుప్తా, కార్యవర్గ సభ్యులు మాలేపాటి తిరుమలేశ్వరరావు, చేబ్రోలు ఆదిశేషరావు, మాదల పూన, పోకూరి శ్రీనివాసరావు, గూండా రామకోటేశ్వరరావు, ఇమ్మిడి సేతుమాధవ్, గుగ్గిలం రాము, చెలువాతి వెంకట సుబ్బారావు, వంకదార శివసుధాకర్, పొన్నూరు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ ముందుగా భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. ఈ రోజున 13/1/2024 తారీఖున తెనాలి పట్టణ ఆర్యవైశ్య సంఘం పర్యవేక్షణలో శ్రీ తెనాలి రామకృష్ణ కళాక్షేత్రంలో ముగ్గుల పోటీ నిర్వహిస్తున్నాం. ఈ పోటీకి 40 మంది పాల్గొన్నారు. పాల్గొన్న వాళ్ళకి మొదటి ప్రైజు, రెండో ప్రైజు, మూడో ప్రైజు, ఇవి కాక కన్సలేషన్ బహుమతులు కూడా ఇస్తున్నాం. ఈరోజు తెనాలి పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీ నిర్వహిస్తున్నాం. ఈ ముగ్గుల పోటీలో 40 మంది వరకు పార్టిసిపేట్ చేశారు. వారందరికీ మొదటి, ద్వితీయ, తృతీయ మరియు పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కన్సలేషన్ బహుమతులు కూడా అందిస్తున్నాం. సంక్రాంతి పండుగ పేరుతో కోడి పందాలు వేయటం నిషేధమని, అటువంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎంఆర్ఓ రావుబాబు హెచ్చరించారు. సంక్రాంతి పండుగను కుటుంబ సమేతంగా సంతోషంగా గడపాలని, పండుగ పేరుతో కోడి పందాలు నిర్వహించి బెట్టింకులకు పాల్పడవద్దన్నారు. గ్రామాల్లో కోడి పందాలపై గట్టి నిఘా ఉందని, ఎవరైనా పందాలు నిర్వహిస్తే చట్ట ప్రకారం తీసుకునే చర్యలకు బాధ్యులవుతారని చెప్పారు. గ్రామ పంచాయతీల్లోని వీఆర్ఓలు, సెక్రటరీలు, గ్రామ మహిళా పోలీసులు ఎప్పటికప్పుడు ఆయా గ్రామాల్లో పర్యవేక్షించాలన్నారు. పందాలు జరిగే సమాచారాన్ని సంబంధిత పోలీస్ స్టేషన్లకు సమాచారం ఇచ్చి జీవహింస జరగకుండా చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ ఆదేశించారు. ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. మన మండలంలో రూరల్ కానీ, అర్బన్ కానీ
ఇలాంటి కోడి పందాలు కానీ బెట్టింగ్ కానీ జరపకూడదు అనేది మనకి ఇవ్వడం జరిగింది. మన గౌరవ కోర్టు పిల్లో ఇవ్వటం వల్ల 2016 నుంచి ఎలాంటి జంతువు వధ కానీ లేకపోతే మన ఇవి ఎద్దుల పందాలు కానీ కోడి పందాలు కానీ ఇలాంటివి వేయకూడదని చెప్పి నిషేధించడం జరిగింది. దానికి అనుగుణంగా ఈరోజు ఒక సర్క్యులర్ ఇవ్వడం జరిగింది. గ్రామ సచివాలయాలు వీఆర్ఓస్కి, పంచాయత్ సెక్రటరీస్కి, అలానే మన పోలీసు వాళ్ళందరికీ కూడా కలిపి ఎలాంటి మన మండలంలో ఇలాంటి కార్యక్రమాల్లో నిర్వహించకుండా ఉండాలని చెప్పి ఒక సర్క్యులర్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ 3 రోజులు కూడా ఎక్కడైనా కూడా జరిగితే ఎప్పటికప్పుడు సమాచారము ఇవ్వాల్సిందిగా నేను ప్రజలను కోరుకుంటున్నాను. కాబట్టి ప్రజలందరూ గురించి సుఖ సంతోషాలతో పండుగ నిర్వహించుకోవాలి తప్పక బెట్టింగ్లు కానీ కోడి పందాలు కానీ ఇలాంటి జోదాలు కానీ ఇలాంటివి చేస్తే మాత్రం వాళ్ళ మీద కఠిన చర్య తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు కూడా పెట్టడం జరుగుతుందని చెప్పి తెలియజేయడం. అంగన్వాడీలో చేపట్టిన నిరసనలు 33వ రోజు కొనసాగాయి. విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కాలేజీ ఎదురుగా ఏర్పాటు చేసిన దీక్షా శిబిరంలో ఆయాలు, టీచర్లు, సిఐటియు నాయకులు నిరసన వ్యక్తం చేశారు. అంగన్వాడీల న్యాయమైన కోరికలను, జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా తమ సమస్యలపై స్పందించాలని కోరారు. ఇప్పటికి ఈ నిరవధిక సమ్మె ఈ రోజుకి 33వ రోజుకి వచ్చింది. ఇన్ని రోజులు ఇంతమంది ఆడవాళ్ళు టెంట్లో కూర్చున్నా కూడా ఆయన మరి ముఖ్యమంత్రి గారికి ఎటువంటి పట్టలేదు. చర్చలకి పిలుస్తున్నారు, ఇప్పటికి 5 సార్లు పిలిచారు, ఏమీ మరి సమాధానం లేదు. మరి జీతాలు 5 సంవత్సరాలకు ఒకసారి పెంచుతామని అంటున్నారు. మన కనీసం మధ్యతరగతి బతుకులు ఎలా బతకాలి? మరి కనీసం కూరగాయలు, పప్పులు, అవి మరి బియ్యం ఇవన్నీ పెరుగుతూ ఉన్నాయి. మరి ఇంటి అద్దులు పెరుగుతూ ఉన్నాయి. ఎలా బతకాలని అడుగుతూ ఉంటే 5 సంవత్సరాలకు ఒకసారి అని కనీసం ఆ జీతం గురించి ఏమీ మాట్లాడట్లేదు. చర్చికి రమ్మంటాం, ఏం చెప్పబోవటం లేదు. మరి ఎట్లా ఎన్ని రోజులు అని మిగతావన్నీ మేము చెప్పిన 11 కోరికల్లో మిగతా 9 కోరికలు తీర్చేసాము. ఇప్పుడు కూడా అదే మాట అండి. ఇప్పుడు కూడా ఆ కోరికలనే మళ్ళీ చెప్తూ రిపీట్ చేస్తూ అవి అన్నీ తీర్చాము కదా, ఇకనైనా మీ సమ్మె విరమించండి అంటున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? మేము కావాల్సింది కనీస వేతనం అడుగుతున్నాము. మీరు కనీస వేతనం ఇవ్వలేకపోయినా కనీసం మినిమం మా శాలరీ పెంచాలని మేము కోరుకుంటున్నాము. కానీ దాన్ని మాత్రం ఇప్పుడు కాదు, మేము ప్రతి 5 సంవత్సరాలకు ఒక్కసారి శాలరీ పెంచుతామని చెప్తున్నారు. ఇది చాలా అన్యాయం అండి. 5 సంవత్సరాలకు ఒకసారి జీతం పెరిగేటట్లయితే మరి కనీస నిత్యావసర వస్తువుల ధరలు కూడా అప్పుడే పెంచాలి కదండి. మీరు ఏదైనా సరే జీతం పెంచే విధంగా ఉండి మీ నిర్ణయం తీసుకునేట్లయితేనే మమ్మల్ని చర్చలకు పిలవాలని, ఈసారి అదే జరగాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. తెనాలి పట్టణానికి చెందిన పలువురు వైసీపీ నాయకులు జనసేన పార్టీలో చేరారు. తెనాలి 23వ వార్డులో నిర్వహించిన కార్యక్రమంలో జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సమక్షంలో ఈ చేరికలు జరిగాయి. వైసీపీ నేతలు సిహెచ్ చిరంజీవి, సుబ్రహ్మణ్యం, రోజారాణి, శివ, రోసయ్య, గోపీచరణ్, శ్రీనివాస్, దుర్గాప్రసాద్లు జనసేన పార్టీ సిద్ధాంతాలకు ప్రభావితమై నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో పనిచేయాలనే ఉద్దేశంతో పార్టీలో చేరేందుకు ముందుకు వచ్చారు. వారికి మనోహర్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపునకు కృషి చేయాలని, పవన్ కళ్యాణ్ నాయకత్వం రాష్ట్ర అభివృద్ధికి ఎంతో అవసరమైన విషయాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఈ సందర్భంగా మనోహర్ పార్టీలో చేరిన నాయకులకు సూచించారు.
ఎందుకంటే నామకరణం మాత్రం సీఎం కాలనీ అన్నారు, సిబిఎన్ కాలనీ అన్నారు, అనేక విధాలుగా ప్రోత్సహించడానికి కోసం ప్రయత్నం చేశారు. కానీ పేదవాళ్ళ కాలనీ అని మాత్రం ఎవరు గుర్తించలేదు. అధికారంలో వచ్చిన 3 నెలల్లోనే ఆ రోడ్డు సమస్య తీర్చి మున్సిపాలిటీకి అది హ్యాండ్ ఓవర్ చేసి తప్పకుండా శాశ్వతంగా మనకి ఇబ్బంది కలగకుండా చేసే బాధ్యత జనసేన పార్టీ నుంచి మేము తీసుకుంటామని మీకు ఈ సందర్భంగా మీకు మాటిస్తున్నాను. పెదరావూరు నుంచి నందివలూరు వరకు వెళ్ళాల్సిన రోడ్డు కేవలం విఎస్ఆర్ కాలేజ్ దగ్గర వరకు వచ్చి ఆగిపోయింది. నేను అది కూడా మాట ఇచ్చాను. నా మొట్టమొదటి కమిట్మెంట్, నేను మరొకసారి మీ అందరూ నన్ను ఆశీర్వదించి గెలిపిస్తే పూర్తి చేయాల్సిన రోడ్డు ఎట్టి పరిస్థితుల్లో కూడా 4 లేన్ల రహదారి మంగళగిరి వరకు తీసుకెళ్లాల్సిందే. ఎందుకంటే రాబోయే రోజుల్లో డెఫినెట్గా ఈ రోడ్డు నిర్మాణం పూర్తయిన తర్వాత రెండో కార్యక్రమం ఇక్కడ చేపట్టబోయేది మీకు వంతెన నిర్మాణం. మీ అందరికీ కూడా మంచి సౌకర్యం అందే విధంగా తప్పకుండా నేను చేస్తాను, మీకు మాటిస్తున్నాను. 2 గేట్ల మధ్యన కంపల్సరీగా మాకు బ్రిడ్జ్ నిర్మాణం జరగాలి. ఎందుకంటే చాలా మంది పాపం ఇబ్బంది పడుతున్నారు. టిక్కో గృహాలు కట్టారు, ఎవరికి ఇచ్చారు చెప్పండి? ఏ ఒక్కడికైనా ఇచ్చారా? ఎవరు లబ్ధిదారులని చెప్పి లిస్టు తయారు చేశారు గత ప్రభుత్వంలో. ఎందుకు ఇంత ఈర్ష, ఇంత కోపం? చెంచుపేట నుంచి మన గాంధీ మార్కెట్ వరకు ఒక అద్భుతమైన బ్రిడ్జ్ నిర్మాణం ఆ రోజున కాలినడకన అందరికీ ఉండాలని చెప్పి ఆలోచనతో ఆ రోజు చేశాం. దాన్ని కూడా వీళ్ళు ముందుకు తీసుకురాలేదు. 11 కోట్ల రూపాయలు ఆ రోజు తెనాలి మున్సిపాలిటీలో నిధులు వదిలేసి వెళ్ళాం, కానీ పనులు మాత్రం జరగలేదు. తప్పకుండా రాబోయే రోజుల్లో జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ఉమ్మడిగా ఒక మంచి ప్రభుత్వం ఏర్పాటు చేసి కనీవిని విరగని రీతిలో ఒక మంచి అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళేటట్టు మనందరం కూడా కలిసి పనిచేసుకుందాం. ఒక ఉమ్మడి ప్రణాళిక, ఒక మంచి మేనిఫెస్టో తీసుకురాబోతున్నాం. ఆ మేనిఫెస్టోలో ప్రధానంగా మహిళలకి ఏ విధంగా కొన్ని హామీలు ఇచ్చామో మీ అందరికీ తెలుసు. రైతులకు ఏ విధంగా హామీ ఇచ్చామో మీ అందరికీ తెలుసు. మహిళా సాధికారత కోసం మహిళల్ని ఇంకా అభివృద్ధి చేయాలి, వాళ్ళకి ఇంకా ఒక బలమైన స్థానం కల్పించాలి సమాజంలో అని చెప్పి వాళ్ళకి ఎన్నో ప్రోత్సాహకాలు తీసుకొస్తున్నాం. ఉచితంగా బస్సు ప్రయాణం పెట్టాం, ప్రతి కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా పెట్టాం. అదేవిధంగా మేము మొన్న ప్రతిపాదించింది ప్రతి కుటుంబానికి గతంలో ఇచ్చినట్టుగా నిత్యావసర ధరలు బాగా పెరిగిపోయాయి కాబట్టి ఆ సరుకులన్నీ కూడా ఇంటింటికి చేరే విధంగా నిత్యావసర సరుకులు, అది నూనె కానివ్వండి, పప్పులు కానివ్వండి, ఉప్పు కానివ్వండి, మన పంచదార కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక ప్రతి కుటుంబానికి తెల్లకాడ రేషన్ హోటల్లో ఉన్న ప్రతి కుటుంబానికి అది చేరే విధంగా ఒక ప్రయత్నం. మెయిన్ ముందు మన వార్డు సమస్యలు తీరాలన్నా, మన కాలనీ మొత్తం డెవలప్మెంట్ అవ్వాలన్నా ముఖ్యంగా ముందు మన నారాయణ మనోహర్ గారిని గెలిపించుకోవాలి. నేను లాస్ట్ టైం కూడా నేను అందరినీ ప్రాధాయపడ్డాను. ఈ వార్డులో ప్రతి ఒక్కళ్ళు సార్గా మనోహర్ గారికే ఓటేయాలని చెప్పాను. కానీ అందరూ డబ్బులకి ఆశపడి వేరే దీనికి ఇది పడ్డారు. ఈరోజు మనం అనుభవిస్తున్నాం. వాటర్ డ్రైనేజీ సమస్యలు కానీ, కరెంటు కానీ, రోడ్లు కానీ మనకి ఎక్కడ వాటర్ పైప్ లైన్లు తవ్వి 6 నెలలు అయిపోయినా దాన్ని పట్టించుకునే నాదుడే లేడు. ఈ వార్డుకి కౌన్సిలర్ని మనం నామినేషన్ రోజు చూసాం, కానీ ఈ రోజు వరకు మన వార్డు కౌన్సిలర్ని మీలో ఎవరైనా. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆరో రోజు కొనసాగిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రజా పాదయాత్ర. జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ సమక్షంలో జనసేనలో చేరిన పట్టణానికి చెందిన పలువురు వైసీపీ నేతలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.